నిజంగా దేవుడు కొరకు మనం ఎదురు చూసే వాళ్ళమైతే, పూజించే వాళ్ళమైతే, దేవుడు మనకు ఆయనే దేవుడు అయితే, మన నిరీక్షణ, మన యొక్క ఎదురు చూపు, మన యొక్క ఆశ, కోరిక ఏమై ఉండాలి? దేవుడు, నేను వీళ్ళకి దేవుడు అని సిగ్గుపడకుండా ఉండాలంటే మన ఆలోచనలు, మన ఆశలు, మన కోరికలు, మన ఎదురు చూపు, మన నిరీక్షణ, మన చూపు ఎట్లా ఉండాలంటే పరలోకం వైపు అంటున్నాడండి. పరలోకం వైపు ఉంటేనే ఏమైతారు? మీకు నేను దేవుడిని అవుతాను. మీరు పరలోకం వైపు మీ చూపు లేదంటే మీ దేవుడు ఇంకొకరు ఉన్నారు, మీకు తెలియకుండా నన్ను దేవుడు అనుకుంటున్నారు అంటున్నాడు. అంతే, అదనమాట. ఓ మనిషి, నీ దేవుడు ఎవరు అని అంటే అర్థమైంది. ఇప్పుడు ఎవరికి దేవుడు అని చెప్పుకుంటున్నాడు ఆయన? ఎవరైతే పరలోకం వైపు చూస్తారు, ఎవరైతే కనిపెడతారో. స్వదేశం, అక్కడ ఒక పట్టణం నిర్మించాడు దేవుడు. ఆ ఇంటికి నేను వెళ్ళాలని ఎవరైతే ఈ భూమి మీద ప్రయాసపడి పూజిస్తూ దేవుని సేవ చేస్తూ, దేవుని ఆరాధిస్తూ, ప్రేమిస్తూ, దేవుని వాక్యం కొరకు ఓర్పు కలిగి సమస్తాన్ని సహిస్తూ ముందుకు వెళ్తారో వారికి నేను దేవుడనని అనటానికి సిగ్గుపడను. వాళ్ళే నా పిల్లలు, నేనే వారికి దేవుడను తండ్రి. ఇంకా అది కాకుండా మనము ఏం చేసినా కానీ మొదటిది అపవాది, రెండవది కడుపు, మూడవది సుఖం. మనకు దేవుడు అయిపోతారు. ఈ మూడు దేవుడుగా మనకు ఉండకుండా దేవుడే మనకు దేవుడై ఉండాలంటే, మనుషులకు దేవుడై ఉండాలంటే మనుషులు పరలోకం వైపు చూడాలి. అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. బైబిల్ మనకు ప్రమాణికం కదా. బైబిల్ మనకేంటి? ప్రమాణికం. కాబట్టి దేవుడు ఎవరు అని ఒక ప్రశ్న మనకు వస్తే బైబిల్ తెలియజేస్తుంది. అంటే బైబిల్ చదువుతుంటే మీ దేవుడు ఎవరు అనేది తెలియజేస్తుంది. మీ దేవుడు ఎవరు అనేది తెలియజేస్తుంది. వినాలి, బాగా వినాలి పిల్లలు కూడా. ఏ దేవుడు మనం ఇప్పుడు అనుకున్నాంగా ఆయన కాదా దేవుడు అని అంటే బైబిల్ ఏం తెలియజేస్తుంది తెలుసా? మీ దేవుడు ఎవరో కరెక్ట్గా నీకు తెలియజేస్తుంది. ఏ దేవుణ్ణి మనం పూజిస్తున్నాం, ఏ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఏ దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అనేది బైబిల్ తెల్లము చేసేస్తుంది. మన జీవితాలు మనకు ప్రమాణికమైనా కానీ, మనల్ని ప్రశ్నించేదైనా కానీ, మనల్ని చక్కదిద్దేదైనా కానీ, మనల్ని సరిగ్గా నిలబెట్టేదైనా కానీ బైబిలే. మనం ఏ కోణంలో ఉన్నా, ఎలా ఆలోచిస్తున్నాం, అన్ని ఆలోచనలు చెప్పేస్తుంది నీకు. నీ ఆలోచనలు అన్నింటిని బయట పెట్టేసేది ఒకటి బైబిల్. నీ ముఖంలో ఉన్న మచ్చలు బయట పెట్టేది ఏంటి? అర్థం. నీ ముఖంలో ఉండిన మచ్చని బయట పెట్టేది అర్థం అయితే, నీ బ్రతుకులో ఉండిన విషయాలని, అంటే నీ అంతరంగంలో ఉండిన విషయాలను బయట పెట్టేది బైబిల్లో. ఆత్మానుసారమైన విషయాలని వెలుగులోనికి తీసుకొచ్చేది ఏంటయ్యా అంటే అర్థం. అదే బైబిల్. బైబిల్ కూడా అర్థం లాంటిదని యాకోబు గారు పోల్చారు. అర్థం లాంటిది, మీ హృదయాలను పరీక్షించే అర్థము బైబిల్ అనేది గుర్తుపెట్టుకోండి. అయితే అలాంటి అర్థం లాంటి ఈ వాక్యము మనల్ని ఎవరు దేవుడు అనేది ఈరోజు తెలియజేస్తుంది. ఎవరు దేవుడు అని చెప్తుంది బైబిల్ అంటే, ఎవరినైతే నువ్వు పూజిస్తావో, ఎవరినైతే నువ్వు ప్రేమిస్తావో, ఎవరినైతే నువ్వు ఆరాధిస్తావో వాళ్ళే దేవుడు అని చెప్తుంది. 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడును, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, ఏది పూజింపబడును, దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుంటున్నాడట. ఎవరు వీడు అంటే అపవాది. పూజించడం అంటే మిక్కిలి ప్రేమించడం కానీ వెన్ను తీరగాని స్థితి, అది పూజించడం. దేవుణ్ణి పూజించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందరూ అనుకుంటుంటారుగా, మేము పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం దేవుణ్ణి అని. కానీ ప్రథమ స్థానాన్ని ఇవ్వలేము దేవునికి. గుర్తొస్తుందా? అర్థమవుతుందా? ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వలేము. మళ్ళీ మన దేవుడు ఎవరంటాము? యేసుక్రీస్తు ప్రభువు. మీరు ఆలోచించి చూడండి. ప్రథమ స్థానం అంటే ఏ విషయంలోనైనా మొట్టమొదటి స్థానం దేవునిలో కనబడాలి. మీ జీవితాల్లో అలా ఉందా? ఒకసారి మీ హృదయం మీద చేసుకొని ఆలోచించండి. ఏ విషయంలోనైనా మొదటి స్థానం క్రీస్తుకి ఇవ్వాలి. అది పూజించడం. అంత అయిపోయినాక లాస్ట్కి ఇస్తాం మనం. ఆలోచన చేసి చూసుకోండి మన జీవితాలు ఎలా ఉంటాయంటే, అయిపోయిన తర్వాత ఇది నాకు చేసిండుగా దేవుడు, దీన్ని బట్టి కృతజ్ఞత అని అంట. కానీ అది దేవుణ్ణి పూజించినట్టు కాదు, నీ దేవుడు ఆయన అయినట్టు కూడా కాదు.
ఈరోజు ఈ సత్యాన్ని గ్రహించారు. తెలియక చాలా మంది పొరపడుతున్నారు. మా దేవుడు యెహోవా, మా దేవుడు యేసుక్రీస్తు, మా దేవుడు. వీళ్ళు దేవుళ్ళు అని నువ్వు అనుకుంటే ఒకవేళ నీ జీవితంలో మొదటి స్థానం ఆయనకి ఇస్తావు. మొదటి స్థితి ఆయనదే, ఇది ఉండదు. నీ జీవితంలో మొదటి ఫలాలు ఎన్నో దేవుడిస్తే వాటిని అన్ని నీ కొరకు, నీకు కావలసిన వాళ్ళ కొరకు వాడుకున్నావు. వస్తుంది ఆలోచన? వాడుకున్నావు, వాడుకోలేదు. మన జీవితాలు మనకి ఏది ఇచ్చినా ఈ భూమి మీద అది ఎవరిది? దేవుడిది. అది దేవుడు దేవుడికి ఏం చేయాలి? దాంట్లో నుంచి డబ్బులనే కాదండి, ఇక్కడ డబ్బు విషయం చెప్పండి, ఏదైనా కానీ అది మొదటి స్థానము దేవుడికి ఇవ్వాలి. అది ఇవ్వకపోవడం ద్వారా ఆయన అంటున్నాడు, ఏది దేవుడు అనబడతాడో తెలుసా? నువ్వు దేన్ని పూజిస్తున్నావో అది దేవుడు అనబడతాడు. వేరైతే పూజిస్తావో అదే దేవుడు అనబడతాడు. కాబట్టి ఆలోచన చేయాలి. ఇప్పుడు మా దేవుడు ఆయన చెప్పగలుగుతామని ఈ స్థితిని కొల్లగొట్టేది ఏంటయ్యా అంటే ఒకడు ఉన్నాడు అని చెప్తున్నాడు అక్కడ తెస్సలోనిక 2 తెస్సలోనిక పత్రికలో. ఈ స్థితిని ఏదైతే మీ దేవుడై ఉన్నాడో ఆయన పూజించకుండా ఒకడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? మీ దారిని తప్పిస్తున్నాడు. వాడు ఆ ప్లేస్లోనికి వస్తున్నాడు. అర్థమవుతుందా? వాడు ఆ ప్లేస్లోనికి వస్తున్నాడు. మనం అనుకుంటాం కదా దేవునికి మొదటి స్థితిని ఇచ్చే విషయంలో ఇవ్వలేకపోయామంటే మనుషుల మీదనో లేకపోతే మన చుట్టూ ఉన్న వాటి మీదనో నెట్టేస్తుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళు కాదు, నిన్నొకడు మోసం చేస్తున్నాడు, నిన్నొకడు బోల్తా వేస్తున్నాడు. ఎవడాడు? అపవాది. వాడి ప్రేరేపణలో ఉండి ఇంకొక దాని మీదకి మనం సాకులు చెప్పడానికి ప్రయత్నము. ఏది పూజింపబడుతుందంటే మనుషుల్లో ఏదో ఒకటి కాదు, మొదటి స్థానం ఆయనకి ఇవ్వకపోవడాన్ని బట్టి నువ్వు డైరెక్ట్ అపవాదినే పూజిస్తున్నావు, నువ్వు డైరెక్ట్ సాతాన్నే పూజిస్తున్నావు. దీనికి ఉదాహరణగా నేను ఒక విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇజ్రాయేలుకు దేవుడు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఎవరు? యెహోవా అండి. యెహోవా దేవుడు వాళ్ళకు. మా దేవుడు ఎవరో తెలుసా? యెహోవా అంటారు. వీళ్ళ ఆలోచన చూడండి ఎట్లుంటుందో. యెహోవా దేవుడు అంటారు, దూడని చేసి మొక్కుతారు, ఆ దూడని యెహోవా అంటారు. దూడని చేసి మొక్కి ఆ దూడని యెరొబాము కాలంలో యెరూషలేముకి ఎందుకు పోవాలి? అక్కడికి పోతే సొలొమోను కుమారుడైన ఆయన రెహబాముకు ఎక్కడ ఇల్లు అఫెక్ట్ అవుతారో లేకపోతే అక్కడ ఆయన రాజులను ఒప్పుకుంటారో అని తెలుసుకొని ఆలోచన చేసి ఇగో ఇక్కడనే ఈ పర్వతం మీద ఒక గుడిని కట్టి దాంట్లో ఒక దూడని చేసి ఈ యెహోవా ఈయనే అని చెప్తాడు. చెప్పేసరికి ప్రజలందరూ ఏమవుతారు? ఇటు తిరుగుతారు. అంటే వీళ్ళకి ఇచ్చిన ఆజ్ఞను ఏం చేశారో చూడండి. వీళ్ళకి ఏమైనా ఆజ్ఞ ఇచ్చింది? ఏ రూపంనైనా కానీ మీరు పూజించకూడదు అంటే ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించడానికి ప్రయత్నము చేశారు. అంటే ఏ విషయంలో, ఏ విధానంలో వాళ్ళు అలా చేశారంటే మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించిన ఆలోచనలు, మనుషులు పారంపర్యాన్ని బట్టి ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు యెహోవా అనే కానీ వేరే రూపాలకి దాన్ని మార్చారు. ఇప్పుడు ఎవరు దేవుడు ఇజ్రాయేలకు? ఆ దూడెవరు అంటే అపవాది. అలా ఆలోచనలు ఎప్పుడైతే మార్చబడ్డాయో, వారి నడిపింపు ఎప్పుడైతే మార్చబడిందో ఆ నడిపింపు ఆలోచన మార్చేది అంటే అపవాది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను అర్థం కావడానికి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 28వ వచనంలో మోషే మాట్లాడుతూ వాళ్ళతోని ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ మీరు అంటే ఎక్కడ? పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు వెళ్తారు నాయన. మీ నాన్నలు వెళ్ళలేరు కానీ మీరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల అంతవరకు చాలు. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించదరు అనే మాటని గుర్తుపెట్టుకోండి. పూజిస్తారు కానీ ఇలా దేవుడు ఎవరు? మరలా అడుగుతున్నారు. యెహోవాయే. వీళ్ళు పూజించేది దేన్ని? ఎవరు చేస్తారట? మనుషుల చేతి. మనుషులు ఏదైనా ఆలోచన చేస్తే ఆ ఆలోచన దగ్గరికి పోయి దాన్ని పూజించుకుంటూ ఏం చేస్తున్నారు? దేవుణ్ణి
దేవుణ్ణి యెహోవా అదే అంటున్నారు. దేవుణ్ణి యెహోవా అదే అంటున్నారు. ఇప్పుడు ఈ దేవుడు ఎవరు అని వాళ్ళని అడిగితే ఏమంటారు? మరలా యెహోవాయే. చూడండి, ఏది పూజింపబడుతుందో అదే మీ దేవుడు అని బైబిల్ చెప్తుంది. నువ్వు దేనికి ఎక్కువ ప్రాధాన్యత, మొదటి స్థానాన్ని ఇస్తావు, అది నీ దేవుడు. ఈ దేవుడు అదే. మరలా నువ్వేమంటున్నావు? ఇజ్రాయేలు యెహోవాయే నా దేవుడు. చూడండి, అపవాదిగాడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఎలా ఉన్న తప్పు ద్వారా పట్టిస్తున్నాడు, త్రోవ పట్టిస్తున్నాడు. కాబట్టి మనమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులు కల్పించే పద్ధతులు అవి మనుషులు కల్పించే పద్ధతులు బాగా గుర్తుపెట్టుకోండి. మనుషులు కల్పించే పద్ధతులు వాళ్ళే కావాలి, దుష్టుని యొక్క పద్ధతులే. అందుకనే ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని భూమి మీద ఇచ్చాడు. ఒకప్పుడు పత్తులుగా యాజకులు రాజుల చేతిలో ఉండేవి ఇవి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతికి ఎందుకు ఇచ్చాడంటే చదవాలి. చదివితే నువ్వు మొదటి స్థితి ఎవరికి ఇస్తున్నావు, నువ్వు మొదటి ఆరాధన లేకపోతే మొదటి పూజ, మొదటి విధి విధానాలు ఎవరి దగ్గర ఉంటున్నాయి అనేది నీకు తెలుసు. ఎక్కడ ఉంటే అక్కడ అదే నీ దేవుడు అవుతాడని బైబిల్ చెప్తుంది. నీ మొదటి స్థితి ఎక్కడ ఉంటుందో అదే నీ దేవుడు. ఈ దేవుడు కాదు అనేటట్లు బైబిల్ తెలియజేస్తుంది. ఇంకో వచనం చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం. ఇజ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా ఏ ప్రవర్తనలు అయ్యారట? దుష్ప్రవర్తనలు అయ్యి వారు యెహోవాని విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు అస్తారోతులు అను సిరియనుల దేవతలను, సిదోనీయుల దేవతలను, మోయాబీల దేవతలను, అమోరీల దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను పూజించుచు వచ్చిరి. ఏం చేశారు వీళ్ళు? ఏ సేవ బంద్ చేశారు? ఏ సేవ పెట్టండి? దేవుడి సేవ. దేవుడి యెహోవా సేవింప, వాస్తవానికి యెహోవాని సేవించాలంట. 6వ వచనం. ఇజ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలు అయ్యారు. ఎలా అయ్యారంటే వారు యెహోవాని విసర్జించి ఆయన సేవ మానివేసి. ఎలా దుష్ప్రవర్తనలు అయ్యారు వీళ్ళు? ఆయన సేవని మానివేసి. సేవ అనగానే గుర్తేం రావాలి? పూజించడం. సేవ అనగానే గుర్తేం రావాలి? ఆరాధించడం. సేవ అనగానే గుర్తేం రావాలి? ప్రేమించడం. వాళ్ళ మనుషులు వాళ్ళ ఒక రూపాన్ని చేసి మా దేవుడు అనుకుంటే వాళ్ళ దేవుడి కాడికి పోయి ఏం చేస్తున్నారు వీళ్ళు? యెహోవా సేవని బంద్ చేసి మరలా వీళ్ళకి దేవుడు ఎవరు? యెహోవాయే. కానీ బైబిల్ ఒప్పుకోదు అట్లా. బైబిల్ అంటే దేవుడు ఒప్పుకోడు. ఏమంటాడు? మీరు అనుకుంటున్నారు నన్నే దేవుడు అని, కానీ నేను మీ దేవుడను కాదు. మీ హృదయంలో ఇంకొక దేవుడు ఉన్నాడు, అది మీరు గ్రహించలేక పోతున్నారు. ఇదే విషయాన్ని ఇది పాత నిబంధనలోనైతే ఇది మోషే గారు లేకపోతే ప్రవక్తల ద్వారా చెప్పించిన మాటలైతే యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా యూదులతో మాట్లాడతారు. ఏమని తెలుసా? మీ దేవుడు తండ్రి కాడు అంటాడు ఖచ్చితంగా. ఎందుకయ్యా తండ్రి కాదంటున్నావు మా దేవుణ్ణి అని అంటే, మీరు మీ ఆశలు కానీ ఆలోచనలు కానీ తండ్రి దేవుడైనట్టుగా లేవు. ఎలా ఉన్నాయి మరి అని అంటే ఆయన చెప్తాడు చూడండి. యోహాను స్వార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం 42వ వచనం చూడండి. 8వ అధ్యాయం 42వ వచనం. యేసు వారితో ఇట్లా, దేవుడు మీ తండ్రి అయిన యెహోవా చూడండి, మా దేవుడు మాకు తండ్రి అని అంటున్నారు కదా మీరు. దేవుడు మీకు తండ్రి అయినాడుగా మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. ఇక్కడ నన్ను ప్రేమితురు అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు ఇక్కడ. నన్ను ప్రేమితురు, దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమితురు అంటే అర్థం ఏంటో? పూజిస్తారు, నన్ను పూజిస్తారు, నన్ను సేవిస్తారు, నన్ను ఆరాధిస్తారు. అంటే నేను అంటే ఇక్కడనైతే ఏముంది? నేను అనే కాడ ఏం పెట్టాలి? వాక్యం అర్థమవుతుంది? ఎక్కుతుందిగా వాక్యం మీకు. ఆయన అంటున్నాడు దేవుడు మీ తండ్రి అయితే వాళ్ళు యెహోవాయే దేవుడు అని ఏం చేస్తున్నారు? ఇష్టం వచ్చినట్టుని పూజిస్తున్నారు.
ఇక్కడికి వచ్చేసరికి కూడా అదే ఉంది. వేరే దేవతలను ఆరాధించడం లేదు, కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వేరే ఆలోచనలు ఉన్నాయి వీళ్ళు. ఏ ఆలోచనలు అంటే మనుషుల పారంపర్య ఆచారాలని వీళ్ళు అనుసరిస్తూ దేవుని ఆజ్ఞని బొత్తిగా మర్చిపోయారని చెప్తున్నాడు. మీరు నన్ను ప్రేమిస్తలేరు, దేవుడు తండ్రి అయితే మీరు నన్ను ప్రేమించారు, అంతేనే కదండి. ఇప్పుడు మనకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా మనకు దేవుడు యేసుక్రీస్తు చూపించిన దేవుడే దేవుడైతే మనం ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి? యేసుక్రీస్తుని ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలి. మళ్ళా పూజించడం అంటే ఏంటి? మొదటి స్థానం ఇవ్వాలి, మొదటి స్థానం ఇవ్వాలి. ఏ పరిస్థితి అని కానీ అది నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని కాపాడుకుంటాడు. తన నిమిత్తం తన ప్రాణం కాపాడుకునేవాడు తన ప్రాణాన్ని. అంటే ఖచ్చితంగా చెప్పినప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా మొదటి స్థానం మరి క్రైస్తవులు దేవుడికి ఇస్తున్నారా, అప్పుడు దేవుడు వాళ్ళ దేవుడు అవుతాడు. అప్పటిదాకా ఈ బైబిల్ వాళ్ళ దేవుడు అని ఒప్పుకోదు. బైబిల్ ఒప్పుకోవాలి మనకు, ఎందుకంటే బైబిల్ మనకు ప్రామాణికము. బైబిల్ ఒప్పుకోవాలి. మనం చేసే క్రియలు నీతి క్రియలా కావాలని మనం బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు అది మనకు తెలియజేస్తుంది. మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇంకేమన్నా ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ తప్పకుండా నేను ఒప్పుకోవాల్సిందే. ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మన స్థానం, మన హృదయంలో దేవుడికి ఉన్న స్థానం మొదటిదా ఆఖరిదా అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఇంకేమంటున్నాడు చూడండి, 12వ వచనం నుంచి 8వ అధ్యాయము 42వ వచనం నుంచి, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమిత్తురు, నేను ఈ దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరు ఎలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు ఎలా నా మాటలు గ్రహింపకై ఉన్నారు? ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఎలా గ్రహింపకై ఉన్నారు? మీ హృదయంలో నా మీదనే ప్రేమ ఉంటే నా మాటలు మీరెలా గ్రహింపకై ఉన్నారు? మీ తండ్రి నిజంగా ఆ దేవుడే అయితే మీరు నన్ను ప్రేమించాలి, నా మాటల్ని మీరు గ్రహించాలి కదా. మీరు గ్రహించడం లేదు, నన్ను ప్రేమించడం లేదంటే మీరు ఎవరి సంతానం? మీరు ఎవరి ఆలోచనలు ఉన్నాయి మీలో? కిందికి వస్తుంటే ఆయన చెప్తాడు చూడండి. అయితే 44వ వచనం, మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా మీరు మీ తండ్రి యగు సంబంధులు. చెప్పిందే చెప్పలేదు. ఏది పూజింపబడునో, ఏది దేవుడు అనబడునో ఆ స్థానాన్ని ఏం చేస్తున్నాడు వాడు? ఎవడు? అపవాది. ఏం చేస్తున్నాడు? ఆ స్థానాన్ని పక్కకు నెట్టేసి ఆ స్థానంలో కూర్చుంటున్నాడు వచ్చి. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు గ్రహించాలండి. వీళ్ళు చెప్పితే వినాలి, కానీ విననందుకు వినని. ఇదొక్క మాట కాదని కింద అంటున్నారు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే అబద్ధం ఆడతాడు. అబద్ధం ఆడతాడు. వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు. అసలు ఆయనలో సత్యమే లేదు. దేవుడు అంటే ఏందో తెలుసా అండి? దేవునికి ముందు ఒక వచనాలు వాడు రాయబడి ఉంటుంది. ఏంటో తెలుసు? అద్వితీయ సత్య దేవుడు. అద్వితీయత అంటే ద్వితీయత లేనిది, అంటే రెండవ వాడు కాలేడు. ఆయన ఒక్కడే, ఒక్క తత్వమే, ఒక్క మనసే, ఒక్క స్వభావమే, ఒక్క మనసే. కానీ ఆయనే దేవుడైన వారిలో రెండు స్వభావాలు కనబడతాయి వీళ్ళు. అందుకనే ఆయన అంటున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎందుకు అయ్యారు మీరు తెలుసా? ఆయన అంటున్నాడు చూడండి, మీ తండ్రి దురాశలని నెరవేర్చుకోవచ్చున్నారు. వీళ్ళు ఏదైతే దేవుని ఆజ్ఞని బొత్తిగా తీసేసి ఈ మనుషుల పారంపర్య ఆచారాన్ని బట్టి నడుస్తున్నారో అవి ఉండేవి కాదు, అవి సత్యం కాదు, అబద్ధం. సత్యం ఏంటి? ఆయన వాక్యమే సత్యం. యేసుక్రీస్తు నోటిలో నుంచి వస్తున్న ప్రతి మాట సత్యం. ఆ మాట వలన మీరు బ్రతుకుతారు అని చెప్పేశారు. కానీ వీళ్ళు మాత్రము దురాశలను నెరవేర్చగోరుచున్నారు. కాబట్టి చాలా
కోపంతో మాట్లాడుతున్నాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. చాలా వేదనతో మాట్లాడుతున్నాడు. అంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టి చంపినా కానీ పర్వాలేదు, కానీ ఇలా చెప్పేది మాత్రం నేను చెప్పాల్సిందే. నెక్స్ట్ అదే జరుగుద్ది. రాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు కిందికి వేశారు, వాళ్ళందరూ మాట్లాంటారా మమ్మల్ని అందరూ చేస్తున్నది. వాళ్ళు చేస్తున్న దేవుని ఆజ్ఞను కొద్దిగా మర్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నప్పుడు చెప్పకుండా ఏం చేస్తాడండి? ఆయన వచ్చింది ఎందుకు? ఆయన వచ్చింది ఎందుకు ఈ భూమి మీదకి? తండ్రిని గురించి చెప్పడానికి. ఆయన వచ్చింది ఏమిటికి ఈ భూమి మీదకి? తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దురాశ. దురాశ, ఆ దురాశ దుఃఖానికి చేయడం లోకంలో సహజ ఉంటుంది కదా. ఆ దురాశ మంచిది కాదండి. ఆయన మీకేం కావాలంటే అది మీ తండ్రి ఇస్తాడని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, మీకు అన్ని వస్తాయని ఇశ్రాయేలు ప్రజలకి చెప్పింది ఆ మాట. కానీ దురాశ, దురాశ, దురాశ. దేవుని యొక్క స్థానాన్ని పక్కకు పెట్టేసి వేరే స్థానంలోనికి వెళ్ళడం అది దురాశ. ఎవరినో మెప్పు కోరితే దేవుడు నిన్ను మెచ్చుకునే దేవుడు మెచ్చుకున్న వాడు యోగ్యుడు. మనం విన్నాం, దేవుడు ప్రభు మెచ్చుకున్న వాడు యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకున్న వాడు యోగ్యుడు. ఎంతసేపు సంఘం, యేసుక్రీస్తు సంఘంలో ఉండిన ఆయన పరిశుద్ధులు సాక్షులై ఉండాలి. మనం నా సాక్ష్యము నా పక్కడు చెప్పాలి. ఏమని? ఆయన కరెక్ట్ ఉంటాడు, ఈ మాట ఆయనలో నుంచి రాకుండొచ్చు అని చెప్పాలి. నా పక్కోడు నా గురించి చెడు చెప్పాడంటే పర సంబంధమైన వాని ఎదుట నేను తీర్పుపత్రికలు రాయించాడు. ఏం చేద్దట ఆ మాట చూద్దాం. ఇక్కడనే ఉండండి, ఆ మాట చూద్దాము. తీర్పుపత్రిక 2వ అధ్యాయం అనుకుంటా, 2వ అధ్యాయము 7వ వచనం చేయండి. 7వ వచనం. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై పర సంబంధి అయిన వాడు నిన్ను చూసి సిగ్గుపడాలి. నేను అలా నడవాలిరా నాయన అని అనుకోవాలి, అలా ఉండాలిరా నాయన అనుకోవాలి. అలాగున మనము దేవుని మాటకు లోబడి ఉండాలి. ఏది పూజింపబడునో, ఏది దేవుడు అనబడునో దాని స్థానంలో ఒకడు దొంగిలించాలని చూస్తున్నాడు. ఆ దొంగిలించేవాడిని గ్రహించలేక వీళ్ళేం చేస్తున్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇబ్బందికరంగా మారాడు. ఇంకొంచెం కిందికి రండి, అట్లండి. 8వ అధ్యాయం ఇంకొంచెం కిందికి. మీరు మీ తండ్రి దురాశలని నెరవేర్చవచ్చు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జరుగుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. సత్యాన్ని నమ్మలేరు మీరు. ఎందుకంటే మీలో ఉన్నది దేవుడైతే నన్ను నమ్ముతారు, నన్ను ప్రేమిస్తారు. మీలో దేవుడు లేడు కాబట్టి, మీలో ఉన్నది అపవాది కాబట్టి ఇప్పుడు నేను చెప్పే సత్యాన్ని మీరు నమ్మలేరు లేదా? ఇది ఆనాటి కాలం నుంచి ఈనాటి కూడా వర్తిస్తున్నాను. అర్థమవుతుంది? నమ్మే వాళ్ళకే చెప్తాం, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నమ్మని వాళ్ళతో కూడా ఏమంటున్నాడు? మీరు నన్ను నమ్మరు కాబట్టి నేను ఇంతవరకైతే చెప్పగలుగుతాను, తర్వాత అది మీ ఇష్టం అని వదిలేస్తాడు అనమాట యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ఆలోచించండి. దైవ సేవకులు చెప్పిన మాటని నమ్ముతున్నప్పుడు వాళ్ళ క్షేమం కొరకు, వాళ్ళ ఆశీర్వాదం కొరకు, వారి ఎదుగుదల కొరకు ఆలోచించి ప్రార్థన చేయగలరు. చెబితే వినాలని దేవుడు సేవకుడి ద్వారా ఏదో ఒకటి బయలుపరుస్తుంటాడు. కాబట్టి బాగా ఆలోచించండి. మొదట నీ హృదయంలో దేవుడు ఉంటే మొదటి స్థానాన్ని దేవుడికి ఇస్తావు. వాళ్ళు ఇవ్వలేకపోయారు కాబట్టి యేసుక్రీస్తు మాటని నమ్మలేకపోయారు. ఇవ్వని వారు నమ్మలేరు అనమాట కదా. అర్థమవుతుందా? ఇంతకు ఎవడు మీ దేవుడు అంటే మొదటి స్థితి ఏమర్థమవుతుందంటే అపవాది మీ దేవుడు అనే ఆలోచన ఎక్కడ ఇప్పుడు రండి. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడు, ఏది పూజింపబడు దానంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా. చూసారండి ఏం చేస్తున్నాడు? వాడు ఎదిరిస్తున్నాడు. ఏది పూజించబడాలనో అది పూజింపబడకుండా ఎదిరిస్తున్నాడు. ఏది దేవుడు అనబడాలనో అనబడకుండా ఎదిరించుచు
దాని అంతటికి పైగా వాడు నన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడనని దేవుడనని దేవుని ఆలయములో కూర్చుండును కనుక ఏ విధముగానైనాను ఎవ్వడును మిమ్మల్ని మోసపరచనివ్వకుడి అంటున్నాడు. అర్థమవుతుందా మీకు? ఏ విధము చేతనైనాను ఎవ్వడును మిమ్మల్ని మోసపరచనీయకండి. ఎందుకు? ఎక్కడ దేవుడు కూర్చుంటాడు? దేవుని ఆలయంలో వాడిచి కూర్చున్నాడు. అసలు దేవుడు ఎక్కడ కూర్చుంటాడు? ఈ దేవుని ఆలయం ఎక్కడ? మీ దేహం దేవునికి ఆలయము. మరి మీ దేహం దేవునికి ఆలయం అయినప్పుడు ఈ ఆలయంలో ఎవరుండాలి? దేవుడు ఉండాలి. కానీ ఆడిని తీసేసి ఎవరు ఉండడానికి చూస్తున్నాడు? అపవాది ఉండడానికి చూస్తున్నాడు. అలా ఉన్నాడు యూదుల్లో. అందుకని మీరు మీ తండ్రి క్రియలు చేస్తున్నారు, మీ తండ్రి ఆలోచన కలిగి, మీ తండ్రి మీకు దేవుడు, ఆయన వాడెవడు వాడు అపవాది అని అక్కడ ఖచ్చితంగా చెప్పేస్తారు. ఇక్కడ ఏమైతుంది? మనకేం తెలుస్తుంది? దేవుడే పూజింపబడితే మన స్థితి మొత్తం మొదటిది ఏముండాలి? దేవుడు మొదటిది, మొదటిది దేవుడు. ప్రతి స్థితిలో ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించండి అని ఉంది వాక్యం. అప్పుడొకసారి కాదు కృతజ్ఞత చెల్లించాల్సింది. ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలి. అప్పుడు మీ దేవుడు ఏ దానికైతే మీరు ప్రాధాన్యత పూజిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, అది దేవుడు. ఇది మొదటిది. రెండవది వాళ్ళ కడుపే వారి దేవుడు. ఇది తెలుసు కదా మీకు. అయినా కానీ ఒక 2 విషయాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. వారి కడిపే వారికి దేవుడు. ఇక్కడ రెండో దేవుడు బైబిల్ చెప్తుందని నేను చెప్తున్నా, ఏం కాదు. రెండవ దేవుడు ఏందయ్యా అంటే, అక్కడ ఉన్న ఆ సంఘంలో ఉండిన ఫిలిప్పీ సంఘంలో కొంతమంది ఉన్నారు ఇచ్చేదని ఆచరించువారు. చెప్పాను ఇంతకుముందే, ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పాను. అయినా మీకు అర్థం కావడానికి జ్ఞాపకం చేస్తున్నాను. వారు ఏం చేశారంటే వాళ్ళని కడుపునే వాళ్ళకి దేవుడుగా చేసుకున్నారు. ఈ కడుపు విషయంలోనే పరిగెడతారు, ఈ కడుపు విషయంలోనే నడుచుకుంటారు, ఈ కడుపు విషయంలోనే ఆలోచిస్తారు, ఈ కడుపునే పూజిస్తారు, ఈ కడుపునే ప్రేమిస్తారు, ఈ కడుపునే ఆరాధిస్తారు అన్నమాట. అలాంటి వాళ్ళతో అంటున్నాడు, మీ కడుపే వాళ్ళకు దేవుడు కదండి. ఈ కడుపే వాళ్ళకు దేవుడైన వారిని దేవుడు ఏమంటాడు తెలుసా? భ్రష్టుడు అంటాడు. ఎవరు తెలుసా బైబిల్లో భ్రష్టుడు అన్నది? చూడండి 12వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16 వచ్చి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసం శ్రద్ధతో వెతికిన మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అంటే మీకు ఆగ్రహం తెలుసు. ఒక పూటి కొరకు అంటే కడుపుని దేవుడుగా చేసుకొని నడిచిన ఏశావుకి ఏం దొరికింది? చివరికి భ్రష్టుడు, వ్యభిచారి అనే ఒక సాక్ష్యం దొరికింది దేవుడి దగ్గర నుంచి. ఒక సాక్ష్యం. ఏ సాక్ష్యం అది? వీడు భ్రష్టుడు, వీడు వ్యభిచారి అనే ఒక సాక్ష్యము దొరికింది. అంటే మన కడుపునే మనం దేవుడుగా భావించుకున్నాం అనుకోండి, ఈ మాట దేవుడి నోటి నుంచి వస్తుంది కదా. రెండవ మాటలో మనకు భ్రష్టుడు, వ్యభిచారి అనే ఒక పోలికని కనపరుస్తున్నాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకోండి పిల్లల, మీ కడుపుని మీకు ఎన్నడూ దేవుడుగా ఉండకూడదు. విలియం ఎగ్బెట్ వాళ్ళ అమ్మ ఏం చెప్పింది తెలుసు? ఆయన చచ్చిపోతప్పుడు, అరే చాలా మంది రాబోయే రోజుల్లో ఎక్కడ పిలుస్తారు? సేవకు పిలుస్తారు. నీకు సమయం ఉంటే, అంటే ఇంకా వేరే సేవకు పోకుండా ఇంటికానే ఉంటున్నానే సమయం ఉంటే మాత్రం వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇది మొదటిది. రెండోది ఏమన్నా తెలుసా? నువ్వు ఎన్నడూ కంటి నిండా నిద్రపోకు. ఏమన్నది? కంటి నిండా నిద్రపోకు అంటే ఈ దేహానికి ఇక చలనం లేదు. అంటే ఈ దేహం ఏం చేయాలంటే నలగొట్టబడుతుండాలి వాస్తవానికి దేవుని పనిలో. కాబట్టి కంటి నిండా నిద్ర పోకు. మూడో విషయం ఏంటో తెలుసా? నువ్వు కడుపు నిండా అన్నం అన్నాడు ఏమేం తెలియండి. ఎవరైనా తల్లి కడుపు చూస్తుంది, భార్య జీవం చూస్తుంది అంటారు కదండి. ఇక సాక్షి అనగానే నాకు వెరైటీగా అనిపించింది. ఏమేం తెలియదు, కడుపు నిండా అన్నం పెట్టాలి కానీ అసలు నువ్వు అన్నం తినేటప్పుడు ఆ కడుపు నిండా తినకని చెప్తుంది ఏంటంటే, అంత ఉందన్నమాట దేవుని మీద ప్రేమ. ఇలాంటి వాడైతే తప్పకుండా దేవుని చేతిలో వాడబడతాడు, తప్పకుండా పరలోకం నా కుమారుడు వెళ్తాడు.
కదండి. మన కుమారులని ఏం చేస్తుంటాం మనం? కడుపు నిండా పెడతాం అన్నాం కదండి. కంటి నిండా నిద్రపోవాలని. నేను 5ంటికి 6ంటికి లేపో అని లేపదు, పండుకుని నా కొడుకు ఇంకోసేపు అనేటట్లు ఆలోచన చేస్తుంటాం అన్నమాట. అలాగే చేస్తే దేవుని చేత వాడబడదు, దేవుణ్ణి సేవించలేదు కదా. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారు తన తండ్రితో ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరు ఎరగరా అన్నాడు. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఎవరి పని మీద ఉండాలి? తండ్రి పని మీద ఉండాలి. ఎంత చక్కగా తెలుసు చూడండి. మనం తండ్రి పని మీద, మన వాళ్ళ పని మీద ఉంటాం. మరి మన పని మీద కాదు, ఎవరిలో మంది పని మీద కూడా ఉంటాం అప్పుడప్పుడు. కానీ దేవుని పని మీద మాత్రం ఉందాం ఖచ్చితంగా. అదనమాట. అర్థమవుతుందా? మనం దేవుని పనిలో ఉండాలంటే నిద్ర కంటి నిండా ఉండొద్దు, కడుపు నిండా తిండి ఉండొద్దు. అంతేకాకుండా సమయమే చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. నీకు అనుకూల సమయం దొరికిందా, ఆ సమయాన్ని దొంగిలించడానికి చూస్తాడు. ఏది పూజింపబడును, ఏది దేవుడు అనబడును, దాని స్థానాన్ని కొట్టేయాలని ఒక ప్రయత్నం. కాబట్టి ఆ స్థానం ఎక్కడ దొరుకుద్ది వాడికంటే సమయంలో దొరుకుద్ది. నువ్వు ఖాళీ ఉన్నావా, వచ్చేసి కూర్చుంటాడు ఈ కాడవాడు. నేను దేవుని దగ్గరికి పోనీయాడు, అంటే బైబుల్ తీయనీయాడు, ప్రార్థన చేయనీయాడు, దేవునికి ఒక కీర్తన వాడనివాడు, ప్రేరేపిస్తుంటాడు. నువ్వు ఆలోచన చేయి, ఈ ఆలోచన చేయి, అందులో సంతోషం ఉంది, ఇందులో సంతోషం ఉంది అని ఆలోచన చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, అపవాది గాని యొక్క కీర్తిని. ఇక ఒక్క పూట స్థితి ఎందుకు కలిగిందయ్యా ఈయనకు అని అంటే, ఒక్క పూట కొరకు జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు ఆయన. తెలుసుగా, ఆశీర్వాదపు స్థితిని అమ్ముకున్నాడండి. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మొదటిగా ఆ తల్లి గర్భంలో నుంచి బయటికి నడిపించాడు దేవుడు. ఆ స్థితిని ఏం చేశాడు? ఆయన అమ్మేశాడు ఒక్క పూట కడుపు కొరకు. అది ఎలాంటి స్థితి అండి? పరలోకపు స్థితి కదా. ఆశీర్వాదం అంటే పరలోక సంబంధమైంది ఆశీర్వాదం. కానీ దాన్ని, అరే నాకు ఈ జ్యేష్ఠత్వం లేకుండా వాటేరా, నాకు ఆకలి బాగా తీస్తుంది దేవుడు అని మళ్ళీ ఈయనే బాగా వేటాడి మాంసం తెచ్చి ఇంట్లో పోషించి అని ఫీల్ అయ్యేవాడు అన్నమాట. కాబట్టి ఆలోచన చేయాలి, పిల్లలు ఆలోచన చేయాలి ఈ విషయంలో. సాధువులై ఉండాలి. యాకోబు ఎలా ఉన్నాడు? సాధువై ఉన్నాడు. ఈయన ఏమై ఉన్నాడు? వేటగాడై ఉన్నాడు. వేటగాడై ఉన్న వాడికి ఏం పోగొట్టుకున్నాడు? ఆశీర్వాదం పోగొట్టుకొని ఎంత ఏడ్చినా తిరిగి రాలేదట. మరలా నాని పండి వినాలి. దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎడచవన పెట్టారనుకో, మాట్లాడుకుంటే మౌనంగా అయిపోతాడు కొన్ని రోజులు. నీ తల్లి ద్వారా, నీ తండ్రి ద్వారా దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడు అరే నడువురా, ప్రార్థనలకు నడువురి అని ఇబ్బంది పెడుతున్నారు. ఇది దేవుడి యొక్క ప్రేరేపణ, వాళ్ళ సొంతమైంది కాదు. ఆయన ప్రేరేపించినప్పుడే మీరు లోబడాలి. లోబడలేదనుకో వాళ్ళని కూడా వదిలేస్తాడు దేవుడు, ప్రేరేపించకుండా ఆపేస్తాడు. తర్వాత మీరు ఏశావు పరిస్థితి వచ్చేస్తుంది. ఏశావు పరిస్థితి నుంచి తప్పించబడాలి. కన్నీళ్లు విడిచినా కానీ మరలా ఆశీర్వాదం దొరకలేదంటే ఆయన. కాబట్టి మన కడుపు మనకు దేవుడు కాదు. నీ చదువు నీకు ఎన్నడూ దేవుడుగా ఉండొద్దు. నీ జాబు నీకు దేవుడుగా ఎన్నడూ ఉండొద్దు. పరుడు పక్కన ఉన్నోడు ఏ పని చెప్పినా అది నీకు దేవుడుగా ఉండొద్దు. నీ దేవుడు తర్వాతనే ఏదైనా. ఈ మనసు తప్పకుండా మనలో ఉంటే మనము మన దేవుడు ఎవరు అని చెప్పుకోవచ్చు? మా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. లేకపోతే ప్రథమ స్థానం, ప్రథమ సమయం, ప్రథమ స్థితి దేవునికి ఇవ్వకపోతే మన దేవుడు అపవాది అవుతాడు, లేకపోతే కడుపు అన్న అవుతాడు. ఈ రెండు విషయాలని జ్ఞాపకం చేసుకోవాలి కదా. అయితే అందుకని అక్కడనే ఒక మాట అంటాడు చూడండి, నా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరిశీలన చేసుకోండి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదవండి. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గల వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని. అర్థమైందండి. ఒకటి భ్రష్టుల వల్ల అయి ఉంటారు, లేకపోతే యేసుక్రీస్తు మీలో ఉంటాడు అంటున్నాడు. భ్రష్టుడు అంటేనే అపవాదాన్ని ఉంటాడు, లేకపోతే ఏశావులకున్న తన కడుపు తన దేవుడైనా అయి ఉంటాడు, లేకపోతే క్రీస్తు మీలోనైనా ఉండి ఉంటాడు. రెండిట్లో ఏదో ఒక జరుగుద్ది తప్పకుండా. ఒకటి క్రీస్తు మీలో ఉన్నాడని తెలుసుకోవాలి. మీలో ఉన్నది ఎవరైనా ఎక్కడ తెలుస్తుంది? అది ఎక్కడ తెలుస్తుంది? పరిశీలన చేస్తే తెలుస్తుంది.
అంతే కదా, పరీక్షించండి అన్నాడు అక్కడ అనలేదా? మళ్ళా చదువు ఆ మాట 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో ఉన్నారో లేరు మిమ్మల్ని మీరే శోధించుకొని మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. చూశారని ఏమంటున్నాడు? పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు. ఇప్పుడు చెప్తున్న ఈ వచనాలు కరెక్ట్ గా వచనాలకు తగ్గట్టు ఉన్నామా వ్యతిరేకంగా ఉన్నామా అని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎవరు చెప్పవలసిన అవసరం ఏం లేదు. పరీక్షించుకొని చూస్తే మీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారా, లేకపోతే మొదటి స్థానంలోనైతే అపవాది ఉన్నాడు, 2వ స్థానంలో కడుపు దేవుడుగా ఉన్నాడు. కాబట్టి వీటిలో పరీక్షించుకోవాలి. ఈ మనలో ఉన్నాయా? ఈ మనలో ఉంటే మాత్రము దేవుడు మనలో లేనట్టు. దేవుడు లేకపోతే కూడా ఏం జరుగుతుంది అనేది మనం ధ్యానించే ముందు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. అక్కడ క్రీస్తునందు ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షింపబడిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉండు. అంటే అన్యుల కంటే కూడా అన్నమాట. దేవుని నమ్ముకొని ఈ జీవితం వాళ్ళ వాడికే యేసుక్రీస్తుని వాడుకున్నాం అనుకోండి, మనం ఏమైతాము? దౌర్భాగ్యులం. ఏమన్నాడు ఆయన? దౌర్భాగ్యులం. అక్కడ ఏమన్నాడు? భ్రష్టులు. అర్థమవుతుందండి మీకు? మనం ఈ జీవితకాలం మటుకు కాదు యేసుక్రీస్తుని నమ్మింది, ఇక్కడ ఏదో చేయాలని కాదు. మనం పరలోకం వెళ్ళాలి ఖచ్చితంగా. పరలోకాన్ని సంపాదించడం చాలా కష్టం. అందుకనే ఎవడి వల్ల కాదని తన కుమారుని పంపించి మరణింపజేశాడు దేవుడు. ఆయన వల్లనే తప్ప ఇంకెవరి వల్ల కాదని అనాది కాల ప్రణాళికలో ఆయన నిర్ణయించుకున్న నిర్ణయాన్ని భూమి మీద పెట్టాడు, మన ముందర పెట్టాడు, మన చేతిలో పెట్టాడు, మన హృదయాల్లో కూడా పెడుతున్నాడు ఇప్పుడు. అయినా కానీ మన మనసు ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది, మన ఆత్మని మనం కాపాడుకునే స్థితిలో ఉన్నాయా లేవా అనేది మనము ధ్యానిస్తున్నాం. ఈ జీవితకాలం మట్టుకి మనము క్రీస్తు యేసుని నమ్మిన ఎడల, లేకపోతే నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై మనము ఉండే అవకాశం ఉంది. ఇక్కడిది కాదు. నిన్న కావచ్చు ప్రార్థనకు అంటుంది, ఉంటే పోతే అనుకున్నానయ్యా, చచ్చిపోతా అనుకున్నా నేను నాకు వచ్చిన పరిస్థితికి. అయినా కానీ తండ్రి నేను చచ్చిపోతే నీ దగ్గరికి వస్తే వాడు తీసుకుంటే తీసుకో అంటుంది. అంత ధైర్యం ఉండాలన్నమాట. భయపడొద్దు, టెన్షన్ పడొద్దు, కలవరపడొద్దు, చింతపడొద్దు, చింతించొద్దు ఈ లోక విషయాలను. దేవుని కాడ నువ్వు కరెక్ట్గా ఉంటే నీకు ఎన్ని ఉండవు. కలవరం ఉండదు, భయం ఉండదు, చింత ఉండదు కదా. ఊరికనే టెన్షన్ ఏం కావు. ఉంటాము, లేకపోతే దేవుడి దగ్గరికి కదా పోయేది. ఎక్కడి నుంచి వచ్చామో మనం అక్కడికే పోతాం. ఇంకెందుకు టెన్షన్, చింత? కాబట్టి ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? నువ్వు దేవుడి కొరకు బ్రతుకుతుంటే, నువ్వు దేవుని పనుల మీద ఉంటే, నువ్వు దేవుణ్ణి సేవిస్తుంటే, నువ్వు దేవుణ్ణి పూజిస్తుంటే, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తుంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంటే ఉండదే ఆ ధైర్యం. లేకపోతే కడిపే నీకు దేవుడైతే ఈయన ఏడ్చిండట. అపవాది దేవుడైతే అక్కడ ఆ యూదులు ఏం చేశారు? వాళ్ళు కూడా నరకబడ్డారు హృదయంలో, పడవబడ్డారు హృదయంలో. తర్వాత పేతురు గారు ప్రసంగం చెప్తుంటే, అనవసరంగా మీరు క్రీస్తుని చంపారు తెలుసా మీరు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? న్యాయాధిపతి ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన మిస్సయ్యా, ఆయన దేవుడు రాజుగాను అభిషిక్తులుగాను నిలబెట్టాడు. ఆయనను మీరు చంపారు అంటే ఏడ్చిరే అడవలేదండి. హృదయం నరకబడిందని రాయబడలేదు. కాబట్టి ఆలోచన చేయాలి. మనం దౌర్భాగ్యులము, భ్రష్టులము, వ్యభిచారులము తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఈ 2 కాకుండా సుఖమే నువ్వు దేవుడిగా అనుకుంటున్నావా? సుఖమే నీ దేవుడు అని అనుకుంటున్నావా? అయితే ఏమంటున్నాడు? నేను చదువుతా చూడండి. సుఖమే నీ దేవుడు అయితే దేవుడు ఏమంటాడు అని అంటే, అక్కడ మొదటి 3వ అధ్యాయము 1వ వచనంలో ఏలయనగా మనుషులు, 2వ వచనం, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షను, బింకములాడువారు, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు విధేయులను. వినాలి పిల్లలారా, మీరే వినాలి మాట. అవిధేయులను, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులను, అనురాగరహితులను, అతిపేషులను, అపవాదకులను, అచిందేంద్రియులను, కురువులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు అవుతారట. ఏమంటే ఇక్కడ నుంచి చూడండి, దేవుని కంటే సుఖ అనుభవం ఎక్కువగా ప్రేమిస్తే ఎన్ని దేవుడు అనే అవకాశం ఉంది. ప్రేమించువారు ఇలా ఉంటారు కదండి. తల్లి పుస్తకాలు ఇవ్వలేదని గొడ్డలు తీసుకొని అడిగిన కొడుకు టైటిల్ అండి, వార్తలు వస్తున్నాయి అంటే అర్థమైంది దేనికి? అది ఈ లోకంలో సుఖాన్ని అనుభవించడానికి,
ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రికి అవిధేయుడుగా కనబడుతున్నాడు అనమాట. మీరు చూడండి, అప్పుడప్పుడు వార్తలు చూడండి, ఎంత ఘోరమైన పరిస్థితులు కనబడుతున్నాయి అనుకుంటున్నారు. చాలా ఘోరంగా ఉన్నాయి. ఇవన్నీ దేని కలుగుతున్నాయి అంటే దేవుడి కంటే సుఖాన్ని ఎక్కువ కోరుకుంటున్నాడు మనిషి భూమి మీద. కాబట్టి కష్టం రాగానే ఏం చేస్తున్నాడు? శ్రమ రాగానే ఏం చేస్తున్నాడు? ఇబ్బంది రాగానే ఏం చేస్తున్నాడు? ఇది రాకూడదు, దీనికి తగ్గట్టు మేము సుఖాన్ని వెతకాలి, సంతోషాన్ని వెతకాలని వెతికేసరికి ఏమవుతుంది? ఇవన్నింటిలో ఏదో ఒకటి అయిపోతున్నాడు. వాడు అవిధేయుడు అవుతున్నాడు, లేకపోతే భీకములాడు, క్రూరుడు అవుతున్నాడు, అజీంద్రేంద్రుడు అవుతున్నాడు, లేవని అయిపోతున్నాడు. కాబట్టి సుఖాన్ని కూడా ఎక్కువ, సుఖంగా ఉండు నా ప్రాణం అనుకున్నాడు ఒక ధనవంతుడు. నువ్వు తిను, తాగు, సుఖించు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఈ రాత్రే నువ్వు పోతున్నావు, ఇవన్నీ అవడే అయితేరా అని అన్నాడా లేదా? ఏ క్షణమో తెలియదు మనిషిది సుఖాన్ని అనుభవించాలి. ఇక్కడ లేదండి సుఖం, ఇక్కడ సంతోషం లేదు, ఇక్కడ ఆనందం లేదు. నిత్య ఆనందం, నిత్య సుఖం, నిత్య పరలోకంలో ఉంది. దాని కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. దినమెల్ల చేతులు చాచారు, రండి నా కుమారులారా అని అంటున్నాడు ఆయన. కానీ మనుషులందరూ ఈ భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెడుతున్నారు. భూ సంబంధమైన వాటి మీదనే వాళ్ళ ఆశలు, కోరికలు ఇవన్నీ కనబడుతున్నాయి. కాబట్టి వీటినన్నిటిని బట్టి దేవుడు ఏమంటున్నాడు? ఏది పూజింపబడుతుందో అదే దేవుడు అవుతారు. ఆయన మీకు తెలుస్తలేదు, మీరు అనుకుంటున్నారు నేను దేవుడు అనుకుంటున్నారు. నన్ను దేవుడుగా ఉంచితే నన్నే పూజిస్తారు, నన్నే ప్రేమిస్తారు, నా మాట నమ్ముతారు, సత్యమందు మీరు నిలబడతారు. కానీ మీరు నిలబడలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. అంటే మీరు పూజిస్తున్నది నన్ను కాదు. ఒకరి దురాశలు నెరవేర్చకూడదు. వాడు మొదటి నుంచి నరహంతకుడై ఉంది. వాడు సత్యంలో నిలిచిన వాడు కాదు, సత్యం లేదు వాడిలో. వాడిని ఏం చేస్తున్నారు? మీరు పూజిస్తున్నారు అని చెప్పిస్తున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలండి? చాలా జాగ్రత్తగా ఉండాలండి. రోమపత్రిక 16వ అధ్యాయం 18వ వచనం, రోమపత్రిక 16వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. వాళ్ళ కడిపే వాళ్ళకు దేవుడు దాసుడు, దాసులను కూడా అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. అట్టివారు మన ప్రభువు అయిన క్రీస్తుకు, ఎట్టివారు సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక, మన ప్రభు అయిన క్రీస్తుకు కాక కడుపునకే దాసులు, తన కడుపునకే దాసులు, వారి ఇంపైన మాటల వలనను, వాళ్ళ ఇంపైన మాటల వలన, నిశ్చకముల వలనైనను, నిష్కపటులు నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుతున్నారు. చూసారంటే ఏం చేస్తున్నారు? వాళ్ళ కడుపే వాళ్ళకు దాసులు, వాళ్ళ కడుపుకే వాళ్ళ దాసులు, కానీ క్రీస్తుకు దాసులుగా ఉండలేకపోతున్నారు. ఉండలేకపోగా పైగా ఏం చేస్తున్నారు? నిష్కపట్టుల మనస్సులను కూడా ఏం చేస్తున్నారటండి? అందుకనే అక్కడ అన్నాడు 2 తెస్సలోనికైలో, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఎవరికి ఎవరి దాసులో, ఎవరి దాసులుగా ఉన్నారో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి, మోసపోతారు మీరు కూడా అనే మాటలు చెబుతున్నాడు అనమాట. యేసుక్రీస్తు దాసులు అయి ఉంటే వాళ్ళ క్యారెక్టర్లో కనబడతాడు. దాసులుగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారో మనకు కనబడతారు, వాళ్ళ క్రియల వలన మనకు అర్థమైపోతుంది. ఒకవేళ దాసులుగా లేకపోతే ఇంకొక దానికి దాసురాలు, దేనికట? కడుపుకు, సుఖానికి కదండి. లేకపోతే ఇంకా చెప్పాలంటే అపవాదికి దాసులు అనేది మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మోసపడుచుకుండా చూసుకోవాలి. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం చూడండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభు ఇలా సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో, బాగా వినాలండి, నోటి మాటలతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయమును నాకు దూరంగా చేసుకొని ఉన్నారు. వారి హృదయం ఎక్కడుందట? దూరంగా ఉంది. కానీ పెదవులు ఎక్కడున్నాయి? పెదవులతో గణపరుస్తున్నారు. ఇదేంటంటే కదండి, ఎంత ఘోరం చూడండి. దేవునికి ఇచ్చేది మొదటి స్థానంలో ఆయన, నేను పుట్టించాను, నిన్ను పోషిస్తున్నాను, నేను బ్రతికిస్తున్నాను, నీకు ఏ ఆపద రాకుండా, నీ గుడారం నాకు ఏ ఆపద రాకుండా నేను కాపాడుతున్నాను. కానీ నాకు మాత్రం నువ్వు ఇచ్చే స్థానంలో ఎలాంటి స్థానం ఇస్తున్నావు? జయిస్తాం లేదా లేదు రియాలిటెట్లు స్థానాన్ని ఇస్తున్నావు. చాలా బాధపడలేదు. కాబట్టి ఆలోచన చేయండి. పెదవులతో గణపరుస్తూ హృదయం దూరంగా ఉందంటున్నాడు. హృదయం కావాలి అసలుకి ఆయనకు. ఈ పెదవులు అవసరం లేదు, ఈ ఆహారం అవసరం లేదు దేవుడికి. హృదయం, మనసు ఈ రెండు కావాలి. అవి ఎక్కడ ఉంటాయో అక్కడ ఎవరుంటారో నీ దేహం అక్కడ ఉంటుంది. నీ హృదయంలో ఎవరుంటారో, నీ మనసులో ఎవరుంటారో అక్కడ నీ దేహం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోరు.
దేవుడే ఉన్నానుకో నీ దేహం దేవుడి కాడ ఉంటుంది. అక్కడ ఇంకా ఏదైనా ఉందనుకో అక్కడ నీ దేహం పోయి ఉంటుంది. అదే నీకు దేవుడు కూడా అవుతాడు అనేది దేవుని వాక్యం సెలవిస్తున్నది. రోమపత్రిక 8:9 చివరిగా రోమపత్రిక 8:9 దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఏమైతారట? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడే ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ ఉన్నవాడైతే క్రీస్తుతోనే ఉంటాడు, క్రీస్తు పని మీదనే ఉంటాడు, క్రీస్తు ఆలోచననే ఉంటాడు, క్రీస్తుని ప్రేమిస్తూనే ఉంటాడు. అదే ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు. అంటే నేను వాడికి దేవుడిని కాదు, వాడు నన్ను దేవుడు అని అనుకొని పూజించడం లేదు. కాకపోతే పెదవులు మాత్రమే నన్ను పూజిస్తున్నాయి, కానీ వాని హృదయం అని మనసు మాత్రం ఎక్కడుంది? చాలా దూరంగా కనబడుతుంది అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి సహోదరి అర్థమవుతుందిగా మీకు వాక్యం అయితే? ఇప్పుడు మన మనస్సుకు మన హృదయానికి పరీక్ష ఇక్కడ. ఓ మనిషి నీ దేవుడు ఎవరు అంటే మనకు 3 విషయాలు చెప్పాడు. మీకు దేవుళ్ళు ఎవరో తెలుసా ఆయన అని. అక్కడ అలా చెప్పినా ఇక్కడ మనకు వర్తించే పరీక్షించుకోవాలి మనం అలా ఉన్నామా ఏంటి అని. అక్కడ ఎవరు అంటున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలకైతే అపవాది మీరు ఆయన, మీ తండ్రి అపవాది, దేవుడు కాదు మీ తండ్రి అపవాది, మన దురాశలు చాలా నెరవేర్చబోతున్నారు అన్నాడు. రెండవది మీకు అడిపే మీకు దేవుడు ఇదిగో యేషావును జీవించాడు. మూడవది ఏంటి? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తున్నారు. కాబట్టి దేవుని ఆత్మ మీలో ఉంటే ఆ పని మీరు చేయరు. దేవుని ఆత్మ మీలో లేదు. ఇంకొకటి దేవుని క్రీస్తుకు దాసులైతే ఆ పని మీరు సుఖాన్ని కోరుకోరు. ఎందుకని ఎన్నడన్నా సుఖం కోరుకున్నాడని తల వాల్చడానికి కూడా ఏం లేదన్నాడు, స్థలం లేదు. మనిషి కుమారుడు స్థల వాల్చడానికి కూడా స్థలం లేకుండా కదండి. నక్కలకైనా కానీ ఆకాశ పక్షులకైనా కానీ ఏమన్నాయట? ఇల్లు ఉన్నాయి. గొర్రెలకి ఇల్లు ఉన్నాయి, కానీ నాకు మాత్రం ఇల్లు లేదు. మా ఇల్లు దిగాని అడిగిపోయినా నాకు సహోదరులు ఏం చేస్తారు? ఏం తీసుకొచ్చినా ఇల్లు అని ఎలా పడతారు? అంత సుఖం అనేది ఏంటో ఎరగకుండా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి భూమి మీదకి వచ్చి. మనం ఈ మధ్యలో ఏం ధ్యానిస్తున్నాం? శిలువ ధ్యానపు మాటలే కదా ధ్యానించేది. ఎలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు 7 మాటలు పలికి మనల్ని మరలా శిలువ వైపే చూడండి, సులువుగా చుక్కున పెడుతుంది లోకం అని చెప్పాడు. ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క పాఠాన్ని ధ్యానిస్తున్నాము. ఎంత బాధపడ్డాడు, ఎంత శ్రమను వచ్చాడు ఆయన, ఎంత రక్తం కాచాడు మన కొరకు. అది ఆలోచన చేస్తే మనం ఎవరికి మనం దాసులుగా ఉండాలి, ఎవరిని ప్రేమించాలి, మనం ఎవరి పనుల మీద ఉండాలి, మనం ఎవరిని సేవించాలి మనం అనేది మనం చాలా చక్కగా ఆ మాటల్ని బట్టి. అందుకనే మీకు చెప్పాను, ఈ 7 మాటలు వినండి, మీ క్యారెక్టర్ మార్చుకోండి, 7 మాటలు విని అని మీకు చెప్పాను. ఆ 7 మాటలు ధ్యానించు. కాబట్టి ఆలోచించాలి. ఆయన కొరకు మన కొరకు ఆయన ఎంతో చేశాడు, మనం ఎంత చేసుకున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎబ్రీ పత్రిక 11:16 ఏముందంటే భక్తులు ఇలాగున లేరటండి. 11వ అధ్యాయం మీకు తెలుసు కదా, విశ్వాస వీరుల జాబితా. వాళ్ళు ఏం కోరుకున్నారు ఈ భూమి మీద? వాళ్ళు ఏం కోరుకున్నారు ఈ భూమి మీద అనేది అని చెప్తున్నాడు. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశం పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకుంటకు ఆయన తన దేవుడని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎవరి దేవుడు అని చెప్పుకుంటాడు ఇప్పుడు? దేవుడు వారి దేవుడు. నేను వారి దేవుడను. ఎవరిల్లో? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. ఈ ఆలల నుంచి వచ్చిన వాళ్ళు చాలా భక్తులు ఉన్నారండి. హేబేలు మొదలుకొని చాలా మంది. నేను వాళ్ళ దేవుడని అనిపించుకోవడానికి సిగ్గుపడనే వాళ్ళ దేవుడు నేను అబ్రహాం దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని అని అన్నాడు ఆయన. ఎందుకన్నాడు ఆ మాట? వాళ్ళు ఎవరిని పూజించారు, ఎవరిని ప్రేమించారు, ఎవరిని ఆరాధించారు, వాళ్ళు ఎవరి కొరకు బ్రతికారు ఈ భూమి మీద, ఎవరిని సేవించారు వాళ్ళు అంటే వాళ్ళు ఇక్కడ దాన్ని దేన్ని సేవించలేదట. దేన్ని సేవించారట? ఇక్కడ చదవండి, దేన్ని సేవించారు అని అంటే వాళ్ళు దేన్ని కొరకు? అనగా మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఏం కోరుకున్నారట? పరలోక సంబంధమైన దేశమును కోరుకుంటే ఏం చేస్తారు? ఏం చేస్తారండి? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు యొక్క సేవ చేయాలి, యేసుక్రీస్తును ప్రేమించాలి, పూజించాలి కదండి. వాళ్ళకి తెలుసు అక్కడికి మేము వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఏం చేయాలనేది మాకు తెలుసు కాబట్టి అలాగ మేము చేస్తున్నాం. అలా చేస్తున్నారు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నేను వీళ్ళ దేవుడు అనిపించుకోవడానికి సిగ్గుపడను. కానీ కొంతమంది దేవుడిని నడిపించుకోవడానికి ఆయన ఏమంటున్నాడు?
నేను మీ దేవుడినే కాదు, ఏది పూజింపబడుతుందో అదే మీ దేవుడు అనబడతాడు. మీరు దేన్ని పూజిస్తున్నారు, దేని కొరకు ఆశ కోరుకుంటున్నారు? కోరిక కదండి పూజ అంటే కూడా. పూజ అంటే కూడా కోరిక. అంటే పరలోకం కొరకు వీళ్ళు కోరుకుంటున్నారు. పరలోకంలో ఏముందట? పరలోకంలో పైన వాటిని వెతకండి. పరలోకంలో దేవుడు మొదటి పత్రిక 3వ అధ్యాయం వచ్చిన మీకు అర్థమైంది. అయితే లేపబడిన వారే పైనున్న వాటిని వెడకుడి, పైన వాటిని అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. దేవుడు కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని పైన వాటి మీదనే కాదు, భూ సంబంధమైన వాటి మీద భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. మీరు మనస్సే పెట్టకండి అని అంటున్నాడు. అంటే వీళ్ళు ఎక్కడ పెట్టారు మరి ఇలా మనస్సు? పైనున్న వాటి మీద. పైన వాటి మీద ఏముంది? పైన అంటే పరలోకంలో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు మీద ఉంది ఇలా మనసు. అర్థమవుతుందా? వలసి పత్రికలు ఏమన్నాడంటే పరలోకం పైన వాటిని వెతకండి. పైన ఏముంది అంటే క్రీస్తున్నాడు, తండ్రి కుడి పార్శ్వంలో క్రీస్తు కూర్చొని ఉన్నాడు. ఆ క్రీస్తు మీద ఉంది ఇలా మనసు. అందుకే పరలోకము విషయమైనవి కోరుకుంటున్నారు వీళ్ళు కదండి. 11వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటున్నారంటే వీళ్ళు, మీకు మంచిగా అర్థం కావాలంటే 10 నుంచి చదువుతాను చూడండి, ఇక ముగిస్తాను నేను. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినది గర్భం ధరించిన శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందని లెక్కింప సఖ్యము కానీ ఇసుకవాలి సంతానము కలిగి వీరందరూ ఆ వాగ్దానము ఫలము అనుభవింపలేకపోయినను దూరం నుండి చూసేట వందనములు చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గల వారి మృతి నొందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నారు. ఏం వెతుకుచున్నారు వీళ్ళు? తమ స్వదేశం. అంటే భూమి మీద ఉన్నది కదా, భూమి మీద ఉన్నది. అబ్రహాం ఎంత ఉందో తెలుసా భూమి? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం నీకు ఇచ్చి ఉన్నానని వాగ్దానం చేశాడు. ఇప్పటికి దాని గురించి పోరు బయటకు అవుతుంది. తెలుసా మీకు? ఇజ్రాయెల్ దేశము అబ్రహాంకి ఇచ్చినది స్వాస్థ్యం దేవుడు. కానీ మాది అని పాలస్తీన్లు వచ్చి వీళ్ళతో యుద్ధం చేస్తారు. ఎప్పుడు ఎవరు? కనాను భూభాగం కాదు, మా పితరులు అని వాళ్ళు అంటారు. ఎక్కడరా మా పితరులు కాకున్నా కానీ మాకు దేవుడు ఇచ్చాడు అది అని వీళ్ళు పోరు. ఇప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ ఆ భూభాగం కొరకు. ఆ భూమిని అట అక్కడ ఉండగానే ఈయనట దాని కొరకు కనిపెట్టుకోలేదట, ఎదురు చూడలేదట. కానీ ఈయన దేవుని కొరకు ఎదురు చూశారని చెప్తున్నారు. మేము స్వదేశంను వెతుకుతున్నాం. ఎక్కడుందయ్యా స్వదేశం అంటే? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నట్టు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. నిజంగా దేవుడు కొరకు మనం ఎదురు చూసే వాళ్ళమైతే, పూజించే వాళ్ళమైతే, దేవుడు మనకు ఆయనే దేవుడైతే మన నిరీక్షణ, మన యొక్క ఎదురు చూపు, మన యొక్క ఆశ, కోరిక ఏమై ఉన్నారు? అలా ఏమై ఉన్నాయి? దేవుడు నేను వీళ్ళకి దేవుడు అని సిగ్గుపడకుండా ఉండాలంటే మన ఆలోచనలు, మన ఆశలు, మన కోరికలు, మన ఎదురు చూపు, మన నిరీక్షణ, మన చూపు ఎట్లా ఉండాలంటే పరలోకం వైపు అంటున్నాడండి. పరలోకం వైపు ఉంటేనే ఏమవుతారు? మీకు నేను దేవుడిని అవుతాను. మీరు పరలోకం వైపు మీ చూపు లేకుంటే మీ దేవుడు ఇంకొకరు ఉన్నారు, మీకు తెలియకుండా నన్ను దేవుడు అనుకుంటున్నారు అంటున్నాడు. అంతే అదనమాట. ఓ మనిషి నీ దేవుడు ఎవరు అని అంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరికి దేవుడు అని చెప్పుకుంటున్నాడు ఆయన? ఎవరైతే పరలోకం వైపు ఎదురు చూస్తారు, ఎవరైతే కనిపెడతారో స్వదేశం. అక్కడ ఒక పట్టణం నిర్మించాడు దేవుడు. ఆ ఇంటికి నేను వెళ్ళాలని ఎవరైతే ఈ భూమి మీద ప్రయాసపడి పూజిస్తూ దేవుని సేవ చేస్తూ, దేవుని ఆరాధిస్తూ, ప్రేమిస్తూ, దేవుని వాక్యం కొరకు ఓర్పు కలిగి సమస్తాన్ని సహిస్తూ ముందుకు వెళ్తారో వారికి నేను దేవుడనని అనటానికి సిగ్గుపడను. వాళ్ళే నా పిల్లలు, నేనే వారికి దేవుడను తండ్రిని. ఇక అది కాకుండా మనము ఏం చేసినా కానీ మొదటిది అపవాది, రెండవది కడుపు, మూడవది సుఖం. మనకు దేవుళ్ళు అయిపోతారు. ఈ 3 దేవుళ్ళుగా మనకు ఉండకుండా దేవుడే మనకు దేవుడై ఉండాలంటే, మనుషులకు దేవుడై ఉండాలంటే మనుషులు పరలోకం వైపు చూడాలి. అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. దీని మీద ఆశ పెట్టుకోకుండా, దీని మీద మనసు పెట్టకుండా, దీన్ని కోరుకోకుండా అదేదో జరుగుద్ది అక్కడ అని అనుకోకుండా దేవుడి దగ్గర నిలబడితే అక్కడ క్షేమం ఉంటుంది. అలా అర్థమైంది మీకు? అర్థమైంది మాట. దేవుడు దీవించి మన హృదయంలో ఉంచును గాక.